మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. నేను మీ పెద్దిరాజు. ఈ వీడియోలో మనం టెట్ ఎగ్జామ్లో ఈ మధ్య జరుగుతున్న టెట్ ఎగ్జామ్లో మనకు సెంటెన్స్ ప్యాటర్న్ లేదా సెంటెన్స్ స్ట్రక్చర్ మీద మార్కు రావడం జరుగుతుంది. అంటే ఒక వాక్యం ఇచ్చేసి ఆ వాక్యం ఒక స్ట్రక్చర్ని మనకు గుర్తించమని అడుగుతున్నాడు. ఆ వాక్యంలో సబ్జెక్టు, వర్బ్, ప్రొనౌన్, నౌన్, ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, జెరండ్, ఇలా మనకి ఈ వాక్యంలో ఏ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ లేదా భాగాలు ఇమిడి ఉన్నాయో చూడమంటున్నాడు, మనల్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఈ విధంగా మనం సెంటెన్స్ ప్యాటర్న్ కనుక నేర్చుకున్నట్లయితే మనం ఇంగ్లీష్లో వాక్యాలు రాయడం, మాట్లాడడం కూడా చేయొచ్చు. సో సెంటెన్స్ ప్యాటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం టెన్స్ నేర్చుకున్నప్పుడు కూడా సెంటెన్స్ స్ట్రక్చర్ అంటాం, సబ్జెక్టు, V1, ఆబ్జెక్టు. అదే కొంచెం డెప్త్గా వెళ్ళినప్పుడు మనకి పూర్తి వివరణతో సబ్జెక్టు, V1, ఓకే, అందులో మన ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా, అది ప్రజెంట్ పార్టిసిపులా, పాస్ట్ పార్టిసిపుల్లా, ఓకే, జెరండా, అందులో ప్రొనౌన్ ఉందా, నౌన్ ఉందా, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉందా, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉందా, ఇలా మనం కొంచెం కూలంకషంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే మనకు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ వాడే ఇచ్చేస్తాడు కాబట్టి మనం వాక్యాన్ని విభజించుకుంటే సరిపోతుంది. ఒకసారి మనం ఆ సెంటెన్స్ ప్యాటర్న్, బేసిక్ ప్యాటర్న్ని గమనించి అప్పుడు ఈ మధ్యన జరిగిన ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సెంటెన్స్ ప్యాటర్న్ ఆర్ స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ మనం జనరల్గా చెప్పేది సబ్జెక్టు, ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? ఇంట్రాన్సిటివ్ తెలుసుకునే ముందు ట్రాన్సిటివ్ అంటే తెలుసుకోవాలి. ట్రాన్సిటివ్ అంటే ఏంటంటే ఆ యాక్షన్, ఆ వర్బ్కి యాక్షన్ సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి పాస్ అవుతుంది. అప్పుడు మనం దాన్ని ఏమంటాం? ట్రాన్సిటివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఈట్ ఫ్రూట్స్. ఇక్కడ ఈ ఈట్ అనే ఈ యాక్షన్ వర్డ్, దాని యొక్క యాక్షన్ ఓకే పాసెస్ ఓవర్ టు ఓకే ఆబ్జెక్ట్, ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. ఓకే, యాక్షన్ అనేది సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్టివ్ పాస్ అయితే దాన్ని మనం ట్రాన్సిటివ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఓకే, వర్బ్ టేక్స్ ఆబ్జెక్ట్. ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్ని తీసుకుంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. అయితే ఐ స్లీప్ వెల్ ఆల్వేస్, ఐ స్లీప్ వెల్, ఇక్కడ మనకి ఈ వర్బ్ ఏదైతే ఉందో ఆ వర్బ్ సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి పాస్ అవ్వట్లా. ఇట్ డజంట్ పాస్ ఓవర్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. అలాంటి దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ అంటాం. అలాంటి వర్బ్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఓకే, యాక్షన్ అనేది వెన్ ద యాక్షన్ ఆఫ్ ద డోర్ ఓకే పాసెస్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి ఆ యాక్షన్ కనుక ఫలితం అనేది పాస్ అయితే దాన్ని మనం ట్రాన్సిటివ్ అంటాం. అలా కాకుండా యాక్షన్ సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి పాస్ ఓవర్ కాకపోతే దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే ఆబ్జెక్ట్ తీసుకోలేని వర్బ్ని ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ తీసుకునే వర్బ్ని ట్రాన్సిటివ్ అంటారు. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, హీ హ్యాస్ స్లెప్ట్, అతను నిద్రపోయాడు. ఇక్కడ ఈ యాక్షన్ స్లెప్ట్ అనేది ఏముందో అదేమీ ఆబ్జెక్ట్కి పాసెస్ ఓవర్ అవ్వట్లేదు, ఆబ్జెక్ట్ కూడా లేదు మనకు అక్కడ. షీ విల్ కమ్ టుమారో, ఇక్కడ కూడా అంతే. ఓకే, విల్ కమ్ అనేది ఓకే వర్బ్, ఇది డజంట్ పాస్ ఓవర్ టు ద ఆబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్టు, ట్రాన్సిటివ్ వర్బ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. చూడండి, మురళి టాట్ ఇంగ్లీష్. ఇక్కడ ఈ టాట్ అనేది మనకి ఆబ్జెక్ట్, ఈ టాట్ ఈ వర్బ్ యాక్షన్ సబ్జెక్ట్కి పాస్ అవుతుంది. వాట్ డిడ్ మురళి టీచ్ ఇంగ్లీష్ అంటే మనకి ఈ వర్బ్ ఆబ్జెక్ట్ని తీసుకుని వచ్చింది కాబట్టి దీన్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. సో ఏదైతే ఉందో ఈ వర్బ్, దిస్ వర్బ్ యాక్ట్స్ అపాన్ దిస్ ఆబ్జెక్ట్, దీని మీద పనిచేస్తుంది. విత్ సబ్జెక్ట్ డిడ్ మురళి టీచ్ ఇంగ్లీష్. నెక్స్ట్ సబ్జెక్ట్, వర్బ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, రెండు ఒక్కొక్కసారి మనకి రెండు ఆబ్జెక్టులు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్టు, రెండోది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. మరి ఏది డైరెక్టు, ఏది ఇండైరెక్ట్? సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి చూడండి, మనం వాట్, హూమ్, ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అని రెండు మనం ప్రశ్నలు వేసుకుంటే వాట్ అనే ప్రశ్నించుకుని వచ్చే ఆన్సరు డైరెక్ట్ ఆబ్జెక్ట్. టు హూమ్ అనే దానికి మనం ప్రశ్నిస్తే అంటే హూ, టు హూ
అది టు హూమ్ ఎవరికి ఇచ్చారు అనేది, లేదా ఎవరికి చెప్పారు అనేదాన్ని ప్రశ్నించుకుంటే మనకు వచ్చేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. చూడండి, ఐ టాట్ హిమ్ ఏ లెసన్. టు హూమ్ డిడ్ ఐ టీచ్? హిమ్, అతనికి. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. వాట్ డిడ్ ఐ టీచ్? వాట్ డిడ్ ఐ టీచ్? ఓకే, లెసన్, దట్ ఈస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఒకే వాక్యంలో రెండు ఆబ్జెక్ట్లో ఉన్నప్పుడు ఓకే వాట్ అని ప్రశ్నించుకున్నాం అనుకో, వచ్చేది అది థింగ్ అవ్వచ్చు. థింగ్ మైట్ బి ఎనీథింగ్, థింగ్ ఏదైనా. లెసన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇంకా మిగతాది ఏదైతే ఉందో టు హూమ్ ఐ టాట్, టు హూమ్ డిడ్ ఐ టీచ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ వాక్యంలో చూడండి, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చారు, తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్. మనం ఐ టాట్ ఎ లెసన్ అని కూడా చెప్పొచ్చు. అప్పుడు ఇది ఓకే ఆప్షనల్ అన్నమాట. ఐ టాట్ హిమ్ ఏ లెసన్ అనేది ఎవరికి చెప్తున్నాం. అలా కాకుండా ఐ టాట్ ఏ లెసన్, అక్కడ మనకి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు. ఐ టాట్ హిమ్ ఏ లెసన్, అప్పుడు మనం ఇది ఏదైతే ఉందో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆప్షనల్ అవుతుంది. సో దీన్ని చూసినట్లయితే సబ్జెక్ట్ని, దిస్ వర్బ్ యాక్ట్స్ అపాన్ సంథింగ్. ఐ టాట్ హూమ్ హిమ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. వాట్ ఏ లెసన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి రీసెంట్గా జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ చూసి దాని సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేద్దాం. చూడండి, ఐ సెంట్ హిమ్ ఏ మెసేజ్. సబ్జెక్ట్, వర్బ్. ఓకే, మిగతాది మనం మామూలుగా అయితే ఇది ప్రొనౌను, నౌను. అయితే ఇక్కడ మనం ఏం చేసుకోవాలి? డైరెక్ట్ ఆబ్జెక్ట్గా, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్గా మనం గుర్తించాలి. ఏది డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్టు? ఐ సెండ్ వాట్? మెసేజ్. సో ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. టు హూమ్ ఐ సెండ్? హిమ్. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. మనకి సెంటెన్స్ ప్యాటర్న్ వచ్చేసింది. మరి అది ఎక్కడ ఇచ్చాడో చూద్దాం. ఏ ఆప్షన్లో? సబ్జెక్ట్, వర్బ్ ఇక్కడ వరకు రైటే. ప్రొనౌన్ ఓకే, కానీ నౌన్ లేదు ఇక్కడ. పాస్ట్ పార్టిసిపుల్ అన్నాడు, అంటే వర్బ్ 3 అన్నాడు, రాంగ్. సబ్జెక్ట్, వర్బ్ ఓకే, నౌన్ అన్నాడు, ప్రొనౌన్ కాబట్టి ఇది రాంగ్. మూడోది సబ్జెక్ట్ ఓకే, వర్బ్ ఓకే, ప్రొనౌన్ ఓకే, కానీ జెరండ్ రాంగ్. జెరండ్ అంటే వర్బ్కి ఇంకొచ్చి నౌన్గా యాక్ట్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ చూడండి, సబ్జెక్టు వర్బ్, సబ్జెక్టు వర్బ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, మెసేజ్. ఓకే, ఈ విధంగా మనకు ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో మనకి స్ట్రక్చర్ల మీద కూడా, సెంటెన్స్ ప్యాటర్న్ లేదా సెంటెన్స్ స్ట్రక్చర్ మీద కూడా మనకి ప్రశ్నలు రావడం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి ఏపీ టెట్లో కానీ, ఈ మధ్యన జరిగిన తెలంగాణ టెట్లో కానీ ఓకే క్రమం తప్పకుండా ఈ సెంటెన్స్ ప్యాటర్న్ లేదా స్ట్రక్చర్ మీద ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మనం మార్కు సంపాదించవచ్చు. ఓకే, టెట్ రాయిపోతున్న మీ అందరికీ ఒక చిన్న మాట, ప్రతి గ్రామర్ పాయింట్ని, ఫండమెంటల్ గ్రామర్ పాయింట్స్ని, అలాగే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సంబంధించినటువంటి వొకాబులరీ, గ్లోజరీ, గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో చక్కగా వివరించి పొందుపరచడం జరిగింది. ఈ మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ కోర్స్ని పర్చేజ్ చేసుకుని రాబోయేటట్లు మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.